మొత్తానికి ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. పుష్ప 2 బెనిఫిట్ షో రోజు జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు చాలా కూల్ గా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. సో ఒక్కొక్క అడుగు అల్లు అర్జున్ అరెస్ట్ జరగడం ఏంటి అన్న ప్రశ్న నుంచి ఉదయించి ఒక్కొక్క పరిణామం కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పైన రిమాండ్ విధిస్తారా లేదా అన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అటు నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి, మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. హైకోర్టు తీర్పు తర్వాత నాంపల్లి కోర్టు ఈ రిమాండ్కి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, రైట్, అప్డేట్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, నాంపల్లి కోర్టులో అయితే వాదనలు ముగిశాయి. అల్లు అర్జున్ రిమాండ్ పైన ఇప్పుడు అంతా ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అందున అప్డేట్ ఏంటి? ఉదయం నుంచి అనేక పరిణామాల తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిపోయింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను కూడా నాంపల్లి కోర్టు జడ్జి విన్నారు. అల్లు అర్జున్ రిమాండ్ పైన అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. అటువైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ఎవరి మరణానికి కారణం కాదు అంటూ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపున లాయర్లు అయితే వాదన వినిపించారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పైన కూడా ఇటు హైకోర్టులో వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ వేశారు అల్లు అర్జున్. దీనిపైన అయితే ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ రిమాండ్ విధిస్తారా లేదా అన్న అంశం అయితే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులంతా కూడా పుష్ప 2 రిలీజ్ తర్వాత చాలా జోష్లో ఉన్నారు. అదే టైంలో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన విషయంలో అల్లు అర్జున్ ని బాధ్యులు చేస్తూ అటు సంధ్య థియేటర్ యాజమాన్యం కేసు నమోదు చేయడం పైన కూడా వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాయసరి కొద్దిసేపటి క్రితమే రిమాండ్ కు సంబంధించిన వాదనలన్నీ ముగిశాయి. నాంపల్లి ప్రత్యేక కోర్టులో అల్లు అర్జున్ ని హాజరుపరిచిన తర్వాత మొత్తం రిమాండ్ కు సంబంధించిన అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. రిమాండ్ రిజెక్ట్ సంబంధించిన వాదనలకు సంబంధించి వాదనలు వినిపించారు. అయితే ముఖ్యంగా పోలీసులు తప్పుడు కేసు పెట్టాలని కూడా మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఒకవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో అది విచారణ కూడా రానుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే రిమాండ్ సంబంధించిన అంశాలు చూసుకుంటే 105 సెక్షన్ తో పాటు 118 రెడ్ విత్ 3/5 మొత్తం 3 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుడు అంటే అల్లు అర్జునే పరోక్షంగా పూర్తిస్థాయిలో ఈ మరణానికి కారణం అంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఎందుకంటే 105 సెక్షన్ చెప్తుంది ఏంటంటే మరణానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక సెక్షన్ అని చెప్తుంది. మొత్తం ఈ సెక్షన్ కింద 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష, ఇటు జరిమానా ఉండనుంది. ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. అయితే 105 సెక్షన్ ప్రకారం చూసుకుంటే ఏదైతే మహిళ మృతి చెందిందో ఆ మహిళ మృతికి కారణం అంటూ కూడా 105 సెక్షన్ ని అల్లు అర్జున్ కి జోడించారు. 118 సెక్షన్ సంబంధించి మార్గాల ద్వారా గాయపరచడం, ఇబ్బందులు పెట్టడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఎందుకంటే అల్లు అర్జున్ ఎవరికి చెప్పకుండా పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక్కసారిగా సంధ్య థియేటర్ చేరుకున్న దానికి సంబంధించిన ఏదైతే చేరుకోవడం, ఇటు పలువురికి గాయాలు కూడా అయిన సందర్భంలో ఇటు 118 సెక్షన్ కూడా జోడించారు. మరో సెక్షన్ రెడ్ విత్ 3/5 సెక్షన్ 3 కి సంబంధించి చూసుకుంటే ఉమ్మడి నేర బాధ్యతకు సంబంధించి అంటే ఈ ఏదైతే బహుళ వ్యక్తులకు సంబంధించి ఒకరు కాదు ఇద్దరు కాదు 10ల సంఖ్యలో వ్యక్తులను తీసుకొచ్చి గుమిగూడించే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నం చేసి ఒక ర్యాలీగా వెళ్ళడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ సెక్షన్ కూడా రెడ్ విత్ 3/5 కూడా వర్తిస్తుందని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా రిమాండ్ పేపర్స్ క్లారిటీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వాదనలు కూడా పూర్తిగా పోలీసులు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు కూడా వినిపించారు. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రిమాండ్ రిజెక్ట్ చేయాలన్న అంశాన్ని ప్రతిపాదిస్తూ కూడా కోరిన నేపథ్యంలో దీనిపైన ఇరుపక్షాల వాదనలు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పూర్తిస్థాయిలో వాదనలు వినిపించిన తర్వాత మొత్తానికి వాదనలు కూడా ముగిశాయని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ రిమాండ్ కు సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ అయితే రానుంది. రిమాండ్ కు సంబంధించి అసలు రిమాండ్ రిజెక్ట్ అవుతుందా లేకుంటే రిమాండ్ చేస్తారా అనేది మరి కాసేపట్లో ఒక
క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు భద్రతా దృష్ట్యా నాంపల్లి కోర్టులో ఇప్పటికే భారీగా అబ్బాన్లు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ టికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోపలికి అంటే కోర్టు సమీపంలో ఉండొద్దంటూ కూడా ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికి నాంపల్లి కోర్టు ఒకవైపు వాదనలన్నీ కూడా రిమాండ్ కు సంబంధించిన వాదనలు ముగిశాయి. ఇప్పటికే చెంచల్ కూడా జైలుకు పోతా కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే తప్పనిసరిగా చెంచల్ కూడా జైలుకు వస్తారనే నమ్మకంతోనే అంటే రిమాండ్ కన్ఫర్మ్ అవుతుందనే నమ్మకంతోనే పోలీసులు చెంచల్ కూడా జైలు వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మరి కాసేపట్లో రిమాండ్ కు సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అమర్, అయితే ఉదయం చాలా కూల్ గా ఉన్నప్పటికీ తర్వాత కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పుడైతే హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కూడా ఆయన పిటిషన్ అయితే వేశారు. సో ప్రస్తుతం నాంపల్లి కోర్టు కూడా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్న అంశంపైనే ఎదురు చూస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఏమంటున్నారు, ఎలా ఉండబోతున్నాయి పరిణామాలను దానికి సంబంధించి? ప్రస్తుతానికైతే ఒకవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం, దానికి సంబంధించిన లంచ్ మోషన్ లో కూడా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినా కూడా న్యాయమూర్తి 2:30కు వాయిదా వేశాడు. 2:30 తర్వాత మరోసారి 4:30 తర్వాత విచారిస్తాను, ఇది అంత అర్జెంటు విషయం ఏం కాదు అంటూ కూడా న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో మరో కొద్దిసేపట్లో అంటే మరి కాసేపట్లోనే ఇటు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగనున్నాయి. ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో వాదనలు ముగియక ముందే అల్లు అర్జున్ ని రిమాండ్ చేసేందుకే పోలీసులు సమాయత్తమయ్యారు. అందుకే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించి ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం కోర్టులో కూడా హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ కు సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. కోర్టులో రిమాండ్ విధిస్తారా లేకుంటే రిమాండ్ రిజెక్ట్ చేసి బెయిల్ ఇచ్చి అల్లు అర్జున్ బయటికి పంపుతారా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. 3 సెక్షన్లకు సంబంధించి ఇందులో ఒక సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం, అతను ఒక ప్రముఖ నటుడు, సినీ నటుడు కావడం, అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు ఎక్కువగా అతను ఎక్కడికి వచ్చినా కూడా చాలా మంది అభిమానులు గుమిగూడతారు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా సంధ్యా థియేటర్ దగ్గర రైట్. థ్యాంక్ యూ అమర్.